నాయీను పట్టణములో విధవరాలు కుమారుడు మరణించగానే ఆ తల్లి భర్తగారు మరణించినప్పుడు ఎన్ని సీసాల కన్నీరు విడిచింది, అలాగే ఆ కుమారుడు మరణించినప్పుడు ఎన్ని సీసాల కన్నీరు విడిచింది. అందుకే నేను జవాబిచ్చానని ఎక్కడా చెప్పలా. వారి కన్నీళ్లకు దేవుడు జవాబునిచ్చాడు. ఈరోజు నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో, యేసయ్య ప్రార్థన చేస్తున్నావు, ఆ రోగం నుండి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. యేసయ్య ఇంకా నేను ఎన్ని సీసాల కన్నీళ్లు విడవాలయ్యా. గర్భఫలం కోసం ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కరుస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఇంకా నేను ఎన్ని సీసాల కన్నీళ్లు విడవాలయ్యా, ఎన్ని సీసాల కన్నీళ్లు విడవాలయ్యా. ఈ వ్యాపారం అభివృద్ధి పొందుతుంది, ఈ వ్యాపారం అభివృద్ధి పొందుతుంది, ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతుంది, ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతుంది, ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతుంది, ఈ సంవత్సరం అభివృద్ధి పొందుతుందని నిరీక్షిస్తున్నావే. ఇప్పటికే 7 సంవత్సరాలు దాటిపోయినాయి, 8 సంవత్సరాలు దాటిపోయినాయి, 11 సంవత్సరాలు దాటిపోయినాయి, 12 సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఎలా బతుకుతున్నావు కూడా నీకు అర్థం కావట్లా. 13 సంవత్సరాలు అయిపోతున్నాయి, 14వ సంవత్సరం కూడా నువ్వు అడుగు పెడుతున్నావు. ఇంకా నేను ఎన్ని సీసాల కన్నీళ్ళు విడవాలి. దేవుడు అంటున్నాడు, నీ కన్నీళ్ళకి నేను ఒక ముగింపునిస్తా. ఎలాగైతే నాయన పట్టణంలో విధవరాలు కుమారుడితో అన్నాడో, విప్ నాట్, ఇక ఏడవద్దు అన్నాడు. ఈ రోజున అదే వాగ్దానం. ఈ రోజున నువ్వు రావలసిన వ్యక్తివి కాదు, దేవుడే ఈ వాక్ వినడానికి నిన్ను రప్పించి ఉన్నాడు. ఇక ఏడవద్దు, నీ కన్నీళ్ళు నేను చూచి ఉన్నాను. నీ కన్నీళ్ళకి ఆయన జవాబును ఆయన గ్రహిస్తాడు. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషముతో పంట కోసెదరు. అబ్బా,